వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సార్ వాడు ఎదుర్కొంటారు సార్, బేసిక్ మ్యాథ్ చెప్తాడు సార్, లోపలికి పోతాడు సార్, తాగుతాడు సార్, వచ్చి కొడతాడు సార్. ఏం పేరు నీ పేరు? బాలాజీ సార్. నీ పేరు బాలాజీ? ఎన్నో తరగతి? 5th క్లాస్. ఏం జరిగిందప్పా? సార్ రోజు బాత్రూమ్ లోకి పోతాడు సార్, రోజు పోతాడు కదా, ఎందుకు పోతాడు ఒకసారి చూద్దామని పోయినాం సార్. దీన్ని తాగి ఆడ పెట్టి మళ్ళీ వస్తున్నాడు సార్. అప్పుడు అక్కడ చూసినందుకే వీటిని విరిగిపోయేలా కొట్టినాడు సార్. కొట్టినాడా మిమ్మల్ని? ఎంతమంది కొట్టినాడు? అందరిని క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ? మండల ప్రజా పరిషత్ స్కూల్లోన ఒక హెచ్ఎంఐ ఉండి మధ్యాహ్నం ఆ టయానికే మందు తాగి పిల్లలు కొట్టడం చాలా దారుణం. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో మండలంలోని ఏ స్కూల్లో లేనంత స్ట్రెంత్ గవర్నమెంట్ స్కూల్కి ఇంత వస్తున్నారంటే అది ఒక ముదురుమై గ్రామంలోనే 160 స్ట్రెంత్ ఉంటే 153 మంది ప్రజెంట్ అవుతున్నారు. డైలీ 153, 135, 140 వరకు ప్రజెంట్ అవుతున్నారు. అది కాకుండా ఈరోజు స్కూల్లో కూడా టీచర్స్ లేరు. ఇక్కడ ఒక్కతనే ఉండేది టీచర్స్, హెచ్ఎం, ఆయన హెచ్ఎం ప్లస్ టీచర్. తర్వాత ఇంకొకరు ఎవరు అసలు స్కూల్లో టీచర్ అనే వాళ్ళే లేరు. ఎంఈఓ సార్ కూడా రిప్రజెంట్ చేసినాము, పంపిస్తామని చెప్తూనే ఉన్నారు. గవర్నమెంట్ కూడా త్వరలోనే దీన్ని బేస్ చేసుకొని మన స్కూల్కి త్వరలో టీచర్స్ పంపించాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. ఈ టీచర్ రోజు తాగే వస్తారా సార్? ప్రతిరోజు తాగుతూ వస్తున్నారు సార్. ఎవరు వచ్చినా కూడా మేమంతా ఇక్కడ స్కూల్ చైర్మన్, ఊర్లో పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కలిసి ఇక్కడ అతను వచ్చి చెప్తూనే ఉన్నాం. సార్ తాగదండి సార్, పిల్లలకి స్కూల్ చెప్పండి సార్ అని చెప్తున్నాము. ఆయన పట్టించుకోవట్లేదు. సొంత నిధులతో కూడా మేము ఇద్దరిని లేడీస్ని డిగ్రీ ఇంటర్ చదివిన వ్యక్తులు 5,000 పెట్టి సొంతంగా పెట్టాము. మేము కూడా ఆ చైర్మన్, నేను, ఇంకా ఊర్లో ఒక 4-5 మంది కలిసి డబ్బులు వేసుకుని 10,000తో ఇద్దరిని పెట్టుకున్నాము. మీరు ఎంఈఓ గారికి కంప్లైంట్ ఒక్కసారి చేశారా? ఎంఈఓ గారి సారికి 2 సార్లు 3 సార్లు కంప్లైంట్ చేసినాము. ఒకసారి హెచ్ఎం గారికి సూకే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి ఒక మంత్ డిసెంబర్ నెల మొత్తము ఆయనకి లాంగ్ లీవ్ పెట్టి నువ్వు రావద్దని చెప్పి కూడా ఆయన ఇంటికి పంపించడం జరిగింది. ఈ మంత్ లో జనవరి నెలలో వచ్చినాడు. వచ్చి 9వ తారీఖు వరకు ఉన్నాడు. ఆయన తర్వాత సెలవులు ఇడిచినాయి, సంక్రాంతి సెలవులు ఇడిచిన తర్వాత మళ్ళీ మొన్న వచ్చినాడు సోమవారము, మళ్ళీ స్టార్ట్ చేసినాడు తాగి ఈ విధంగా పిల్లలు కుట్టడం వల్ల పిల్లలు అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని త్వరగా అతన్ని మనకు అవసరం లేదని చెప్పి స్కూల్లో ప్రతి ఒక్కరు పెద్దలు, ఊర్లో పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు స్కూల్ మనకు అవసరం లేదు, మనం ఎక్కడైనా బయట చదువుకుంటాం, లేకుంటే మన పిల్లలు దీనికి ఎనుమగడ్డు కాసేకి బయట పంపిస్తామని చెప్పి పిల్లల్ని తిరగకపోవడం జరిగింది. రేపటి నుంచి కొత్త టీచర్స్ కొత్త స్కూల్లో టీచర్స్ వస్తే తప్ప స్కూల్ మాత్రం ఓపెన్ చేయమని చెప్పి ఊరు గ్రామస్తులు పెద్ద మనుషులు బంద్ చేపించి ఎంఈఓ సార్ గారికి తాళాలు ఇచ్చి పంపించడం జరిగింది. మా గ్రామం వలగొంద మండలం, ఆలూరు తాలూకా, కర్నూలు జిల్లా. మాది మార్మూలేపల్లె సార్. మంది ఇక్కడ చదువు అటువంటిది చాలా అరుదైనది సార్. ఇక్కడ అయినా కూడా ఇక్కడ రోజు ఒకసారి హెచ్ఎం సార్ వచ్చేసి రోజు వచ్చి తాగి పిల్లల్ని కొట్టి ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఆయన కూడా ఒక 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినాం సార్, ఆయన పట్టించుకోలేదు. ఆయన రోజు ఇలాగే వచ్చి తాగి ఈరోజు పైప్తోనే పిల్లల్ని కొట్టేసినాడు సార్. చెయ్యి వాచినా సార్ పిల్లలు. అవన్నీ చూసి తల్లిదండ్రులంతా గుండె కరువైనా సార్ వాళ్ళు ఈరోజు. ఆ విధంగా వచ్చి చూసి ఇలా పిల్లలు వచ్చేసి తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఇంటికి పోయి ఆ పిల్లలు చూసిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ స్కూల్లో కంప్లైంట్ చూసి ఆయన్ని చెప్పడం జరిగింది. మీరు ఇలా తాగి వస్తే ఎలా, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి, కానీ మీరే ప్రధానోపాధ్యాయులై ఉండి ఇలా పిల్లల్ని అడ్డదారికి ఇలా చూపెడితే ఎలా? మీరు ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందే కంపల్సరీ దీని మీద. ఎందుకంటే రేపటి పౌరులే వీళ్ళు, రేపటి బాలలే నేటి బాలలే రేపటి పౌరులు. అటువంటివి ఈ మనం సమాజంలో బతుకుతున్నాం. అయినా కూడా పిల్లల్ని ఇలా స్కూల్ 120 ఉన్నారు సార్ స్కూల్ స్ట్రెంత్. అయినా కూడా ఇక్కడ 160 మంది అటెండ్ అవుతున్నారు సార్. ఎంఈఓ గారికి కంప్లైంట్ చేసి 2 సార్లు కంప్లైంట్ చేశాను సార్. ఆయన కొత్తగా పెడతానన్నాడు, బట్ ఆయన షోకాజ్ నోటీస్ కూడా పెట్టాను సార్. 2 సార్లు పెట్టినా కూడా ఆయన చర్య తీసుకోలేదు. తొందరగా ఇక్కడ ఒక 2-3 టీచర్స్ని చర్య తీసుకుని మనకు పిల్లల్ని భవిష్యత్తు గురించి ఆలోచించాలని మేము విన్నపించుకుంటున్నాం సార్. తప్ప కదా మద్యం తాగి రావడం? తప్పు, నేరం, అది ఘోరం, మళ్ళీ చాలా ఘోరం నేరం. అవును సార్, మీరు ఒక ఉపాధ్యాయుని వృత్తిలో ఉంది. సరేలే, నేను సాధించుకుంటున్నా ఈ రోజు నుంచి. ఎందుకు తల్లిదండ్రుల ఏకమని అన్నప్పుడు
నేను ఉద్యోగం చదివించుకుంటాను 60 ఏళ్ళు అయింది చదివించుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.